ఓం లక్ష్మీ గణపతి నమః, సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం ఉగాది నుంచి రాశుల మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఏలినాటి శని అయినప్పటికీ గురు రాహువుల బలంతో అంతగా ఇబ్బందులు ఏమన్నా, గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. నూతన వాహనం కొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగుతాయి. అంతా జీవన సౌఖ్యం బాగుంటుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే అవమానం 4 ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడేటప్పుడు, వ్యవహారాలు జరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. అలాగే వృషభ రాశి వాళ్ళకి గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఆప్త బంధువులు దూరం అయ్యే అవకాశం ఉంది. సంవత్సరం చివరలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది వీళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. అలాగే వీరికి ఆదాయం 5, వ్యయం మాత్రం 14. అంటే ఖర్చులు బాగున్నాయి. రాజపూజ్యం 5, అవమానం 4. అది బాగానే ఉంది. అలాగే మిథున రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. కోర్టు వ్యవహారాల్లో వీరిది ఆధిక్యంగా ఉంటుంది. జయం కలుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం జరుగుతుంది, చేస్తారు. దేవాలయాలు అటు వాహన ప్రాప్తి, గృహంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఆదాయం బాగానే ఉంది. వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7 ఉంది. అంటే మనం కొద్దిగా మాటలు కానీ ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంవత్సరం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.